ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఉదయంలో నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకో. రాత్రంతి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ వేకుజాములు లేసి నన్ను స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకును మా కుటుంబాలకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మాతో ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాన్ని కూడా భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న ఉదయకాల స్థుతుల మీద ఆసనుడు అయిన దేవా నీకు వందనాలు. మా స్థుతుల మీద ఆసనుడిగా ఉండండి. మా ప్రార్థన అంగీకరించండి. మా తల్లిదండ్రులు మేము మా పాపదోషములు ఏవి మా వడిలో మా బిడ్డల వడిలో రాకునేటట్లు అడ్డులు ఆటంకాలను తొలగించి మా యొక్క ప్రార్థన ధూపం వలని రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. యుగయుగములకు తండ్రి అయిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. నీకు స్తోత్రములు. యథార్థవంతుడా నీకే స్తోత్రములు. యెహోవా దయాళుడని చెప్పుచున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సత్యవంతుడు అయిన దేవా నీకే స్తోత్రములు. లోకరక్షకుడా నీకే స్తోత్రములు. సింహాసనసీనుడు అయిన దేవా నీకే స్తోత్రములు. కదవ సింహమై మా కొరకు రానయ్యున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. సర్వేశ్వరుడువు, సర్వంతర్యామివి, సర్వలోకానికి అధిపతి అయిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. సమస్తమును జయించగలిగిన దేవుడు నాయన. శిలువ పైన రక్తాన్ని చిందించిన తండ్రి నీకే స్తోత్రములు నాయన. స్తుతులు, స్తోత్రములు. ప్రభా రక్షణ కవచమై ఉన్న దేవుడవు, సహాయకుడు అయిన దేవుడవు, సమీపంగా ఉన్న దేవుడవు నాయన. సత్యదేవుడవు నాయన. సహాయకుడు అయిన దేవానికి వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనని వాగ్దానం చేసిన దేవా నాయన. నా తండ్రి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు. ప్రతి ఒక్క అవసరతను మీరే తీర్చి సహాయకుడిగా, సంరక్షకుడుగా ఉండి నాయన. మేలుకరమైన జీవితంలో ప్రతి బిడ్డ ఉండుటకు సహాయం దయచేయండి నాయన. ఆత్మల కాపరే నీకే స్తోత్రములు. ఆదియు అంతము నీవే ఉన్న దేవుడు నాయన. నా తండ్రి ఆత్మస్వరూపుడా నీకే స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఆకాశ మార్గము ప్రకాశమై ఉన్న దేవా నీకే స్తోత్రములు నాయన. అంతరంగము నెరిగిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఇమ్మానుయేలు దేవుడవు, ఇస్మాయిలు దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి, నా తండ్రి నాయన. నా తండ్రి స్తోత్రము నాయన. ఆకాశముందు ఆసీనుడు అయిన దేవుడు, ఆనందమిచ్చి దేవుడు నాయన. ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు, పోషించు దేవుడు నా తండ్రి. ఇజ్రాయేలు నడిపించిన దేవానికి వందనాలు నాయన. నా తండ్రి బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు నాయన. మన్నాను కురిపించిన దేవుడు నీవై ఉన్నావు. స్తోత్రము, స్తోత్రమును నాయన. 40 సంవత్సరములు నాయన నా తండ్రి ఎరను నడిచినప్పుడు ప్రభా కాళ్లకు చెప్పులైనను ప్రభా వస్త్రములైనను పాడవకుండాను నాయన నడిపించిన గొప్ప దేవుడు నా తండ్రి. సూచక్రియలు అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, గుడ్డివారిని ముట్టిన దేవుడు, నా తండ్రి కుంటివారిని ముట్టిన దేవుడు, మాట్లాడటం లేని వారికి మాటలనిచ్చిన దేవుడు నాయన. రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఏకరీతిగా ఉన్న దేవుడు, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఉన్న దేవా, 7 ఆత్మలు గలవాడా నీకు వందనాలు. ఐశ్వర్యవంతుడా తండ్రి స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఔన్నత్యం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేము ఏ పాటి వారము నా తండ్రి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నీళ్ళు నిక్తమై ఉన్నావు ప్రభా. జ్ఞానమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నేను ఏర్పరచుకొని ఇజ్రాయేలు నేను నీ పేరు పెట్టుచున్నాను, నిన్ను పిలుచుచున్నాను, నేను ఎరుగకుండినప్పుడు నేను మీరు ఎక్కడుందరని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు. సమాధాన కత్తేగు ప్రభు దేవా, ఎల్లప్పుడూ నాయన ప్రతి విషయంలో నా తండ్రి నేను సమాధానం కలిగి జీవించే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచును. శ్రేష్టమైన ప్రతి ఈవులను, సంపూర్ణమైన ప్రతి వరములను, పరసంబంధమైన జ్యోతిర్మయుగు తండ్రి యొద్ద నుండి వచ్చిన్నదని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. ఈ లోకంలో మా కొరకు అలా ఎవరు చెప్తారు నాయన. మేము చింతలో ఉన్నాం. ఎప్పుడు ప్రభా చింతలు నీ మీద వేయమన్నావు, మా భారము నీ మీద వేయమన్నావు ప్రభా నా తండ్రి. అలా మోయగలిగిన వారు నీ ఒక్కడివే కదా నా తండ్రి నాయన. సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రమ్మని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. సహాయకుడువా, మమ్మల్ని పిలిచేవారు ఎవరున్నారయ్యా? పేరు పెట్టి పిలుచున్న నువ్వు నా సొత్తు అని చెప్పుచున్న దేవుడు, నా తల్లి గర్భములో రూపించకమని పై నువ్వు నిన్న ఎరిగిన దేవుడు నా తండ్రి. స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాల సమయంలో
మూలమేనులుగా దరిద్రులుగా ఉన్న మమ్మలను ప్రభా నీ యొక్క భయమైన హస్తాల చేత బలిష్టమైన రెక్కల చేత బలపరచండి నాయన. స్తోత్రం 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 నాయన. అనేక ఆత్మల గురించి అనేక అవసరతల గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉండగా మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్మచ్చు ఆశపడుచు ఎదురు చూస్తున్న బిడ్డలమ్మ నా తండ్రి. ఈ ఉదయ కాలంలో అనేక మంది బిడ్డలు వారి ప్రయత్నాల నిమిత్తం వారి అవసరతల నిమిత్తం వారి అక్కర్ల నిమిత్తం ఏ రీతిగా నా తండ్రి వారి ప్రయత్నాలు చేయుచున్నారు. వారి అవసరతలు అక్కర్లు అన్నీ వేస్తున్నామని చెత్త తీర్చబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు నాయన. స్తోత్రార్హుడా సింహాసనసీనుడా ప్రత్యేక అవసరము తీర్చండి నాయన. మాతో ప్రార్థనలు ఏకపిస్తున్న బిడ్డ కుటుంబాల్లో కూడా నెమ్మదిని అనుగ్రహించి వారి కుటుంబంలో ఉన్న లోటుపాటులు అవసరాలు అక్కర్లు ఏమైనాయో మాకైతే తెలియదు కానీ నా తండ్రి ఈ ఉదయం వారిని దర్శించండి. వారి అవసరాలు తీర్చిపట్టకు సహాయం తెచ్చండి. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు లేవనెత్తండి ప్రభా. పరిస్థితుల నుంచి మరుగుపరచండి నా కుంగిన పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవుడు నాయన. రుణభారముల చేత అప్పుల బాధల చేత నాయన ఎప్పుడు ఎవరు వస్తారో నాని భయముతో భయభీతితో చిన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. భయభీతి నుంచి విడుదల తెచ్చి మార్గాల్లో మీరు ఉండండి. సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండండి నాయన. నీకు స్తోత్రములు. ప్రతిరోజు నీ సన్నిధిలో నీకు విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా నా తండ్రి. ఆ ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి. జవాబు ఇవ్వగలిగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, మాట నెరవేర్చివాడువు నా తండ్రి. నశించిపోచున్న ఆత్మల కొరకు కరికి నాయన భారము కలిగి ప్రార్థన చేయమన్నావు ప్రభా నా తండ్రి. అనేక మందులు ప్రభా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఈ లోకం అనే పాపములో పడిపోయి నాయన నశించిపోచున్నారయ్యా నాయన. వెతికి రక్షించడానికి మా కొరకు వచ్చించిన దేవా నీకు వందనాలు. నీ సింహాసనాన్ని వదిలి నా తండ్రి నాయన ఈ లోకంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చావు కానీ మేము తగ్గించుకోలేని స్వభావాలతో తగ్గించుకోలేని మనసుతో నాయన కోపముతో ఆవేశంతో నాయన నా తండ్రి మేము జీవిస్తున్నామేమో ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అన్నాడు నా తండ్రి నువ్వు జన్మించటకు స్థలమైనను లేక పశువుల పాకలు నీ జన్మము నాయన నువ్వెంత తగ్గించుకున్నావయ్యా నా తండ్రి నాయన. మేమే పాటి వారము నాయన. మాలో తగ్గింపు స్వభావాలు లేకుండా పోతున్నాయి. మారు మనసు లేకుండా పోతుంది. అలవాటుతో కూడిన భక్తి వేషధారమైన భక్తి నాయన మాల నుంచి తీసివేసి ప్రభా మమ్మల్ని శుద్ధులను చేయవా ప్రభా నాయన. వాక్యాన్ని అనుసరించి కృపను అనుగ్రహించి వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయగల హృదయాలను ఇవ్వండి నాయన. యేసయ్య అలవాటుతో కూడిన భక్తిగా మేము నాయన మందిరానికి వెళ్ళిచున్నా మేము అలా కాకుండానట్లు మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు నీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధి చేసుకున్నటకు మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు మార్చుకుని నూతన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకును మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే వందనాలు నాయన. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. శిరీష ఎంత బలహీనరాలైందో బిడ్డను భద్రపరచండి. ఆ తొంట నొప్పి నుంచి విడుదల దయచేయండి. నడుము నొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని ఆయుష్ను దీర్ఘాయును దయచేసి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉమ్ము నీరు ఎక్కువగా ఉందని చెప్పినారు. ఆ బిడ్డను భద్రపరచండి. శ్రేష్టమైన ఈవుల చెత్త నాయన బిడ్డ చుట్టూ కంచి వేయండి. ఎక్కడు అపాయం లేకుండానట్లు ప్రభా. డెలివరీ వరకు సిద్ధపరచండి నాయన. డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. తన దగ్గర సమృద్ధిగా పాలు సిద్ధపట్టకు సహాయం తెచ్చి ఏ కీడు అపాయం లేకున్నట్లు వారు కావాలనుకున్న బిడ్డను వారి శ్రేష్టమైన బిడ్డను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే గర్భఫలంతో ఉండి నాయన నాయన నా తండ్రి మెడికేషన్ తీసుకుంటూ నాయన షుగర్లతో నేను థైరాయిడ్లతో నా తండ్రి నేను ఎంతగానో బలహీనతతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన బిడ్డలను భద్రపరిచింది. శ్రేష్టమైన నాయన రెక్కల కింద నాయన సజీవులుగా ఉంచమని కోరుచున్నాము నాయన. హాస్పిటల్లో ముందుగా డెలివరీ అయ్యి బాక్సుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న కామెర్లు అయ్యి పుమ్మ నీరు తాగేసి ప్రభా రకరకాల బలహీనతలతో అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు. ఆ బిడ్డలందరినీ ముట్టండి. స్వస్థపరచండి. ఆరోగ్యాలు నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏవీ లేకున్నట్లు క్రీస్తు మహిమేశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డలను చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన తండ్రి నీకు వందనాలు. చిన్ని కూడా ప్రభా ప్రెగ్నెన్సీతో ఉంది. ఆ బిడ్డను కూడా భద్రపరచండి. ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి. శ్రేష్టమైన బిడ్డ పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుచున్నాం. నీకు వందనాలు. ఎక్కడి అపాయం లేకుండానట్లు నేను తల్లి బిడ్డని క్షేమ
స్థితిలో నుంచి నడిపించమని కోరుచున్నాం. నీకు వందనాలు స్తోత్రం నాయన. గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. కేజీని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గర్భఫలమే ఇచ్చి బహుమానం నా తండ్రి. ఆ బిడ్డకు ఆ బహుమానాన్ని సిద్ధపరచండి. పావనిని సిద్ధపరచండి. శిరీషకు గర్భఫలం సిద్ధపరచండి నాయన. అదే రీతిగా ప్రభా ధనలక్ష్మి గారికి గర్భఫలం సిద్ధపరచండి. మల్లేశ్వరి గారికి ప్రభా తండ్రి నాయన రెండో గర్భఫలాన్ని బిడ్డ కొరకు సిద్ధపరచమని కోరుచున్న. సుజన్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయి. అవనిస్తురాలయ్యా నీ సన్నిధిలో బహుబలంగా సేవా పరిచర్లో వాడబడుచున్న బిడ్డకున్న థైరాయిడ్ బలహీనతలు తొలగించి ప్రభా నాయన శ్రేష్టమైన బిడ్డన బిడ్డ పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా సింహాసనసీనుడా ప్రతి ఒక్క విషయంలో ఆ బిడ్డల చుట్టూని కావలి రక్షణ కవచం ఉంచమని కోరుచున్నాము నాయన. ఇంకెవరైతే బిడ్డలు లేక వేదన చెందుతూ కుంగిన స్థితిలో మాటలు పడుచు అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతోమంది ఉండుండొచ్చు ప్రభా. వారందరికీ జ్ఞాపకం చేసుకో. వారికి కావలసిన శ్రేష్టమైన ఈవుల చేత నింపబడే బిడ్డలను ఆ బిడ్డల వడిలో ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము. అన్న వాళ్ళే ప్రార్థన చేయటం నేర్పించండి. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. సారాయి వృద్ధాప్యము కలిగినప్పటికీ నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం చేత నిలబెట్టుకున్న వారి పట్ల ఒక వాగ్దానం దయచండి నాయన. మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడిగా ప్రతి ఒక్కరి చుట్టూ నీ కార్యాలు సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారి తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ఏ దోషములని ఏలుబడి చేస్తున్నాయేమో వారి దోషములు దయతో క్షమించి వారి పట్ల నూతన కార్యం జరుగులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా కుటుంబాల్లో సమాధానం లేక సంతోషము లేక భార్యాభర్తల మధ్యన సైక్యత లేక కుటుంబాలు విడిపోవచ్చు చిన్నాభిన్నములైపోచున్న కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయండి. నెమ్మదినివ్వండి. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని కుటుంబాన్ని కట్టుకొని ముందుకు నడిపించి వారికి బిడ్డలని యొక్క భయభక్తులు నడిపించుకునే కృపని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుచున్నాం. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి బానిసలైపోతున్నారు పాపానికి. దాని నుంచి విడుదల దయచేయండి. నీ మార్గంలో నడిపించండి. వాక్యాన్ని వారి హృదయాల్లో నిలకడగా ఉంచమని కోరుచున్నాం. నీ బలమిష్టమైన రెక్కల చెట్టును వాళ్ళని భద్రపరచమని కోరుచున్నాం. నీరే సహాయకుడుగా ఉండి నడిపించండి నాయన. మంచి స్నేహితులను సిద్ధపరచండి ఆయన నా తండ్రి. వీకెండ్స్ అనేసరికి నాయన రకరకాల పార్టీలు అంటూ నాయన వారి సరదాల కోసం నాయన తిరుగుచు నాయన తన సముద్రాల వడ్లో కాలువల్లోకి నదుల్లోకి దిగుచు నాయన ప్రాణాలు పోగొట్టుకుంటున్న కుటుంబాన్ని దుఃఖంలో మిగుస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి కుటుంబాలను ముట్టండి. వారికి నాయన నా తండ్రి ఓర్పును ఆధార్పును దయచి అలాంటి యవనస్తుల హృదయాలు మార్చి నాయన ప్రతి యవనస్తుడు కూడా నిలకడగలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి. వారి వాక్యాలు ప్రవణైన వారిని వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచమని కోరుచున్న. చదువులోకి వెళ్ళినప్పుడు మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన. కాలేజీలో లెక్చరర్స్కి నాయన మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారికి మంచిగా చదువు చెప్పే బోధకులుగా బోధించుటకు సహాయం దయచేయండి నాయన. ఆయా వృత్తుల్లో ఆయా జాబ్స్ చేస్తూ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, టీచర్స్ జాబ్ చేస్తున్న వారిని, లాయర్ని, పోలీసుని, డాక్టర్స్ని ప్రభా నాయన, ఎమ్మెల్యే నా తండ్రి నాయన, రాజకీయ నాయకుల్ని ప్రభా నా తండ్రి, ఎంఆర్ఓలు విఆర్ఓలు ప్రభా నా తండ్రి నాయన మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు ప్రభా నా తండ్రి ఏ ఉద్యోగంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ నాయన నర్సులుగా నాయన పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న బిడ్డలను ప్రభా నా తండ్రి, ప్రతి ఒక్క నాయన అంగన్వాడీ టీచర్స్ను ప్రభా నా తండ్రి, మీరు ఆశా వర్కర్లను ప్రభా రకరకాల జాబ్స్ చేస్తూ వారి యొక్క వృత్తులు వారు న్యాయబద్ధంగా చేయటకు సహాయం దయచే. న్యాయబద్ధంగా వారి యొక్క వ్యవస్థను కాపాడుకునే జీవితం ఉంటకు సహాయం దయచే. ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ వారి యొక్క ఉద్యోగాల్లో ఉన్న లోటుపాట్ల అవసరతలు అన్నింటిలో మీరే తీర్చి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం. మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా సింహాసనాసీనుడవైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క అవసరం తీర్చబడుటకు సహాయం దయచేయండి నాయన. నీ తేజ మహిమతో నింపమని కోరుచున్నాము నాయన. ఎక్కువ వందనాలు. ఈరోజు ఎవరైతే బిడ్డలు పుట్టినరోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలందరి జీవితాల్లో మీరే తోడుగొండి. నూతన సంవత్సరంలో ఇది మొదలుకొని నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దయాకిరీటం వారి మీద ఉంచి నాయన ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏమున్నను ఏసునామం చేత తొలగించి నాయన వారి చుట్టూ నీ రక్షణ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన. స్తోత్రార్హుడా సింహాసనాసీనుడు అయిన దేవుడు నాయన. కీర్తన పుట్టినరోజు కూడా నా తన బిడ్డను మరి ఒక సంవత్సరంలో ప్రవేశ
ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆ బిడ్డ భవిష్యత్తుని కట్టండి నాయన. నాయన ఇచ్చిన బిడ్డను దీవించండి, భర్తను దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. తన అత్త కుటుంబాన్ని, మామ కుటుంబాలని ప్రభు నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షణ ఉంచండి. తన తల్లిదండ్రులను భద్రపరచండి, తన సహోదరుని జ్ఞాపకం చేసుకో, చదువులో తోడుగా నడిపించండి. కుటుంబాలన్నింటిని కూడా మీరే దయగల రెక్కల కింద భద్రపరిచి నూతన కిరీటము నా బిడ్డ పొందుకున్నట్టుకు నన్ను ఏ కీడు అపాయాలు, తొందరలు, గడిబిడులు, అనారోగ్యాలు, శరీర సంబంధమైన సమస్యలు, ఏ బలహీనతను నన్ను ఏసునామం చేత విడుదల దయచేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి వారి పట్ల నడిపించమని కోరుచున్నాం. నీకే వందనాలు, స్తోత్రములు. ఇంకా అలాగైతే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ, వారి కావల చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క తేజమహింతో నింపబడుటకు, నీ రక్షణ కవచంతో వారి చుట్టూ నీ దావతతో కంచి వేసి నాయన రాబోయే భవిష్యత్తులో నూతనమైన ఆశీర్వాదాల చేత ఉంటకు, కీడులుంటే తప్పించబడుటకు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాం. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. రైతులు జ్ఞాపకం చేసుకో, వ్యవసాయం చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకో. వర్షాల వల్ల నా తండ్రి అనేక ప్రాంతాల్లో రైతులు ప్రభు ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. పంట మునిగిపోయి నాయన వారి కష్టము, వారి యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రభా పాడైపోయి నలిగిపోయి నాయన చిన్న భిన్నములు అయిపోయి ప్రభా వారి జీవితాలు నా తండ్రి చాలామంది తట్టుకోలేని స్థితిలో హార్ట్ స్ట్రోక్స్ వస్తూ, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ రకరకాలుగా ఈ లోకంలో నశించిపోచిన రైతులను జ్ఞాపకం చేసుకోవాలైనా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి నాయన. అధికారులకు మంచి మనసిచ్చి వారికి ఏదైనా నాయన ఒత్తిడి కలిగించమని కోరుచున్నాం. మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం నా తండ్రి. స్తోత్రార్హుడా మీరే సహాయం దయచే ప్రతి ఒక్క అవసరం తెచ్చుబడటకు ఈరోజు ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ముందుకు నాయన కొనసాగుతున్నారు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని ప్రభు, నూతన వాహనాలు కొనుగోలు చేసుకుని వారి జీవనాధారమైన వాహనాల ద్వారా పోషణాధారంగా ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుచున్నారేమో. బిడ్డలందరినీ కూడా మీరే సహాయం దయచేయండి. మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి నడిపించండి నాయన. మీరే సహాయం దయచే. నీకు బ్లెస్ ఇక్కడ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రధాన తండ్రి. నేను కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వ్యాపారాల్లో ప్రతి ఒక్క మెలకువలను బిడ్డలందరికీ నేర్పించమని కోరుచున్న మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా మా కుటుంబాల బిడ్డలకు దీర్ఘాయును దయచేయండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలకు దీర్ఘాయులు దయచేయండి. ఏ కీడు అపాయాలు, తొందరలు, బలహీనతలు ఉన్న ఏసునామంతో తప్పించబట్టకు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతల్ని ముట్టి స్వస్థపరచండి. నేను కూడా బలహీనరాలై ఉన్నానయ్యా, నన్ను కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని దయచి అనేక మంది కొరకు ప్రార్థన చేయగల ప్రార్థన యోధురాలుగా, ప్రార్థనగా శక్తి కలిగిన దానిలాగా నీ సన్నిధిలో మెలకువ కలిగిన ఆయన, పరిశుద్ధత కలిగిన ఆయన నీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగల బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ పరిశుద్ధాత్మ నడిపింపు తలంపులతో అనేక మంది కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు నీ సన్నిధిలో చేయగల భాగ్యాన్ని అనుగ్రహించి మళ్ళీ తిరిగి రాక్తికాల ప్రార్థన వరకు కూడా నాయన నీ దయగల రెక్కల కింద ప్రతి కుటుంబాన్ని ఉంచి వారి అవసరతలు, వారి యొక్క పనుల్లో, చేతి కష్టంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా ఉండి నీడుగా ఉండి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రాయనైన యేసు పరిశుద్ధ నామమున వెక్కులుగా బ్రతుములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమైన తండ్రి. ఆమె యేసు రక్తమేజ, శిలువ రక్తమేజ, అపవాదికరణంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె అందరికీ వందనాలండి.